హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. 112 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు కార్పొరేటర్లు. రైట్, బీజేపీ కార్యాలయం వద్ద మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. సాయికిరణ్, చెప్పండి. సో పోటాపోటీగా ఎంఐఎం బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉండబోతోంది అని తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరుగుతుంది. మనం ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేటర్స్, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్ అఫిషియో సభ్యులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ఓటింగ్లో కూడా పాల్గొంటారు. మొత్తం 112 మంది ఓటర్లుగా ఉన్నారు. అందులో 81 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అలాగే 31 మంది ఎక్స్ అఫీషియల్. అంటే పార్టీల వారిగా చూస్తే ఎంఐఎంకు 50 ఓట్లు, 50 మంది ఉన్నారు. అలాగే బీజేపీకి 24, బీఆర్ఎస్కి 24, కాంగ్రెస్కి 14. సో వీళ్ళు ఇందులో పోటీలో చూస్తే ఎంఐఎం, బీజేపీ మాత్రమే ఉన్నాయి. చివరి రోజు బీజేపీ నామినేషన్ వేసింది. ఎంఐఎం నుంచి అభ్యర్థిగా కూడా మనకు అయితే మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు ఉన్నారు. సో చివరి రోజు వాళ్ళు నామినేషన్ వేశారు. సో బీజేపీ పోటీ ఉండడంతో ఇటు ఈరోజు పోలింగ్ అనేటువంటిది అనివార్యమైంది, లేకుంటే ఏకగ్రీవంగా ఎంఐఎంకి వచ్చేది. కానీ అయితే ఈరోజు చూస్తే మరి మొత్తం 112 మంది ఓటర్లలో మరి పాల్గొన్నటువంటి ఓటింగ్లో మరి 50% కంటే ఒక ఓటు ఎక్కువ రావాలి. కానీ ఈ సంఖ్యాబలంగా చూస్తే మాత్రం అటు ఎంఐఎంకు మాత్రమే ఎక్కువగా సంఖ్యాబలం కనిపిస్తుంది. అటు అంతర్గతంగా కూడా కాంగ్రెస్ కూడా ఎంఐఎంకు మద్దతు ఇచ్చేటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరి బీజేపీకి చూస్తే 24 మాత్రమే ఓట్ల సంఖ్యాబలం ఉంది. మరి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం కంటే ఒక్క ఓటైనా సరే ఎక్కువ తెప్పించుకోలేనటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. సో ఖచ్చితంగా అటు హైదరాబాద్లో ఎంఐఎంకు పోటీ అంటే బీజేపీ మాత్రమే అనేటువంటి చెప్పడానికే ఇటు ఈరోజు బీజేపీ పోటీలో దిగినట్టయితే కనిపిస్తుంది. మరి ఈరోజు మొత్తం ఓటింగ్లో ఎంతమంది పాల్గొంటారనేటువంటిది కూడా చూడాల్సింది. ఓకే సాయికిరణ్.